నన్ను పట్టుకోరా అంటే రాసుకెళ్ళముండా నాది పొట్టి శ్రీరామవంశం ఉండాలి భలే తిట్టా ముండకు అర్థం కాకుండా తిట్టా. పొట్టి శ్రీరాముల వంశమా? రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఆయన ఎక్కడా? సాని పొందు కోసం సర్వం విడిచి నువ్వెక్కడరా? దండం పెట్టుకొని నువ్వు చేసిన పాపాలు కొన్ని గాల్లో నువ్వు దండం పెట్టుకోబెట్టి ఆఫరం ఉన్నా నువ్వు చేసిన పాపాలు కొన్ని లారీలోనే పోతాయి. అమ్మాయి మేళానికి వచ్చి పడుకుంటే ఏళ్ళు లాగావు, గోళ్ళు తీసావు, పిసికావు కదరా. ఏమిటి పిసికింది? కాళ్ళు. ఎవరు? నువ్వే. ఎవరికి? అమ్మాయికి. ఎవరికి? అమ్మాయికి. అమ్మాయి ఎవరు? నా కూతురు. ఏంద్రో పైకి వస్తున్నావు? నా ఫ్యామిలీ, నా ఓన్, నా సొంతం, నా ఇష్టం వచ్చినట్టు విసుక్కుంటా. నీకు విసుకలేదని, నీకు పెట్టలేదని, నీకు పెట్టాను కదే. వేడి వేడి పొట్లాలు తెచ్చిస్తే ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ తింటివే. ఇక ఇందుకల్లే పీక్కొని పీసు మిఠాయి. నీకు విసుకలేదనగా అంత తీరిసా? నాకే కాదురా, నువ్వు వచ్చిన కొత్తలో నేను అంటే నా ఇయ్యాల పాది ఇసుకు లేకుండా పిసికేవాడు. ఇసుకు లేకుండా పిసికేవన్నా ఇనప గొలుసులేసి వీధిలోకి లాగేవాడిని తెలిసేదేమో ఉండాలి. ఏంద్రా శుభం, లంచాలు తీసుకునేదాన్ని మన పట్టులో మంచాలు వేసేవాడు చూస్తున్నావు. పడపడ కొరకటమే నా సంగతి తెలియదు. కావాలి పడబడ కొరకడానికి ఏం పక్కల కింద ఒక్కలు కావు. నేను పక్కల కింద ఒక్కలు తిన్నానా? పక్కల కింద ఒక్కలు తినక పట్టుక వేళ మొక్క తిన్నావా? మొక్క తిన్న కండే తిన్నావే. నా పాప అల్లుడు గారు నాకు అది కావాలా ఇది కావాలని తెచ్చింది మొత్తం ఏకంగా తిని పీరుగు లేకుండా తిని పిప్పిళ్ళ బస్తాలు పలిచావు. తెలుస్తానే బసాయ్ నా పరుగు పోయింది. నేను బాయిలో దూకుతా. బాయిలో దూకితే నీళ్లు జరుగుతాయి కానీ కాలంలో దూకు లాకుల్లో తేలుతావు. నేను ఒక్కదానే దూకను రా. నీ దాంట్లో 10 మందిని వాటేసుకొని మరీ దూకుతా. మీరెందుకు పోతారేమో ఉండల్లారా అని. నేను తలుచుకుంటే దిక్కు లేకుండా దివాళా తీసి ఊరదిలి ఉరుకు పట్టాల. నేను గనక కన్ను ఎర్ర చేశాను, ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ పోవాలి ఉండల్లారా అని. భూమి గుండ్రంగా ఉందే ఉండల్లారా. తారోడు పక్కన తాటాకులు గుడిసెల్లో పావలా పక్కలేసుకొని బతకాల ఉండల్లారేమో. నాశనం చేస్తా ఉండల్లారా. కంటి చూపుతో చంపుతా ఉండల్లారేమో. రెచ్చగొట్ట పక్కన ఉండల్లారా. కుక్క కరిచినట్టు కొరుతా. నా ఇంటికి వచ్చి నన్ను నడువురా ముందు బయటికి. ఎవరిది హౌస్? నాది. దిస్ ఈజ్ మై హౌస్. ఈ ఇంటికి వచ్చేసిన అచ్చు రసీదు నా దగ్గర ఏం ఉండల్లారా. మీరు ఇటా వ్యవహారం చేస్తారనే ఈ స్టాంపులు ఎక్కడ పెట్టించాను అనుకున్నా? డివి రామారావు గారి ఇంట్లో పెట్టించాను ఉండరా. మాకు తెలివితేటలు ఉన్నాయి. ఎవరింట్లో పెట్టా? డివి రామారావు గారి ఇంట్లో పెట్టించాను ఉండల్లారా. అనవసరంగా ఉండదు. నిజం చెప్తే నమ్మకం అయినోడి దగ్గరే పెట్టాడు. ఆయన అడుగొప్పలో ఏం చేయాలో అర్థం కాక మాచర్ల అడుగొప్పలకి తిరుగుతూ మొన్న కనపడి నా స్టాంపులు నాకు ఇచ్చి సెకండ్ షో సినిమా తీసిపోయాడు. అయిపోయింది. అది తేడా పడింది అనమాట. అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు. అసలు ఏమీ లేదా? లేదు. ఎందుకైనా మంచిది కొంచెం ఆలోచించుకో. ఈ ముండలన్ మలయం పంపిసలన్ తొడియగల సీమను అయితే ఇప్పుడు నేను పెట్టింది అసలు ఏమీ లేదా? ఎందుకైనా మంచిది కొంచెం ఆలోచించుకోను, దీర్ఘంగా ఆలోచించుకోను. ఏమీ లేదా? బాల సూర్య ప్రభా కలితం అదే ఆ కనపడినది. దానినే వెలకై నన్ను వెచ్చించి నా నక్లీస్ నాకు ఇస్తే నేను పోతాను. నా నక్లీస్ నాకు ఇస్తే నేను పోతాను. ఈ నక్లీస్ నీదా? నువ్వు పెట్టావా? ఇంకెవరు పెట్టారు? కనిపెట్టుకొని ఉన్నాడు 82 ఏళ్ళు చక్కలపాటి మున్సూబు గారు. ఆయన పెట్టాడు ఈ నక్లీస్. ఆయన పెట్టాడా? నమ్మరు, ఎవరు నమ్మరు.
ఎవరు? ఆయన పెడితే బరువుగానే పెడతాడు ఎవరు ఏమిటి బరువుగానే పెడతాడు, తూకంగా పెడతాడు ఎవరు పెట్టాడు ఆ. ఆ విధంగానే పెట్టాడు, ఇది ఆయన పెట్టింది. ఎవరు పెట్టారో నాకు అనవసరం. ఇదిగో నా ధర్మవరం పట్టు చీర, నా కొట్లో చీర, నా నరసరావుపేట కట్ పీస్ సెంటర్లో చీర, నా కాడ మగ తేడా లేదు, కొరుకుతా అంతే నా చీర. వదులు. నా చీర, నా చీర, నా చీర, నా చీర, నా చీర. అమ్మా నువ్వు కాసేపు లేట్ అయితే ఈ జనమంతా ఆగమైపోయేవాళ్ళు. అమ్మా పెద్ద చిన్న లెక్కన మా అమ్మ చీర పట్టుకుంటా. ఏమిటి అచ్చోసిన ఆంబోతులాగా ఎగబడుతున్నాడు. చిత్ర నన్ను పట్టుకొని అన్నది డాఫరం ఉండా. ఇదిగో ఈ విషయం కాదు, నీ జోలికి రాడా, నీ ప్రస్తావన కాదు, నేను పెద్ద మనిషితో మాట్లాడతాను. చెయ్యి వేస్తే నా మీద. చిత్ర ఆ. బావగారు, ఏడవకండి బావగారు, మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది బావగారు. నన్ను ఎప్పుడు సక్కరంగా ఆడవనిచ్చారే మీరు. నువ్వు ఎప్పుడు సక్రంగా ఏడ్చావులే అయ్యా. నన్ను పట్టుకొని అన్నది రాన్నదే ఒట్టినా కాదు, బండిరా అన్నది. ఈ విషయం నువ్వు తేల్చాలా. అసలు నాకు తెల్లవారుజాము 2 దాటితే కోపం ఎక్కువ. అంత మాట అందా? ఆ. నేను అడుగుతా. అమ్మా అమ్మా బావగారు నేను 10 మందిలో పట్టుకొని రా అన్నావంట. రారా పోరా ఏందిరా ఏం చేస్తావురా? ఆ ముందు ఒకసారి అంది, ముందు అనవసరం ఇప్పుడు 10 సార్లు అంది. నేను అన్నాను ఆ మాట. అనలేదు. సందకాడ మాట పెరిగింది, ఆహా. గొడవ జరిగింది. గొడవ జరిగింది. అమ్మవారి గుళ్ళోనే ఇది జరిగింది. ఏదైనా మాట జరిగింది, ఈ పాడు ముడతో ఎందుకు అనుకున్నా నేను. ఆ? అప్పుడు నేనేమన్నా ఏదైనా తేడా జరిగింది, ఈ అధం ముడతో ఎందుకు అనుకున్నాను. నేను కూడా అనుకున్నా. దుప్పట్లేవి లోపలికి రండి అని కొంచెం రా దగ్గర విడదీశా. అయితే నన్ను తిట్లా. పెట్టలేదు బాబా. నాకు అర్థం కాక నేను తిట్టా, నీకు అర్థం కాక నువ్వు తిట్టావు. బారుకు బారు, చెల్లుకు చెల్లు. ఇక నేను తిట్టనుగా. పెట్టరా? మరి ఎప్పుడు తెస్తారయ్యా దుప్పట్లు? మన తెచ్చేలా ఎక్కడికి వెళ్ళారు, మన ఇంటికి తాళం వేసిందే. చెన్నై ఎందుకు సంచులమైనా సాంబార్ తాగన మాకేం కర్మ రికార్డులు ఇవ్వటానికి. ఇచ్చారా? పెద్దమ్మాయి 2, 2. చిన్నమ్మాయి అనుభవం తక్కువ కదూ, అదేలే. ఒకటే ఇచ్చింది. నువ్వేమీలా. నేను ఇద్దాం అనుకున్నా, ఆ. వాళ్ళు తీద్దాం అనుకున్నారు. ఆ. తేరా ఎత్తిన తర్వాత అన్నారు పెద్దది. ఏది పెద్దది? శృతి. నీ సుఖను పడగా నా మధ్య బాగా కొట్టావే. సరే కానీ అమ్మాయి రికార్డులో నువ్వు వరకు అట్ట అనిపించు. కొట్టు దగ్గర పంపించు. ఎప్పుడు? కొట్టు దగ్గర పంపించు. ఎన్నింటికి? అమ్మాయి రావటం, మయ్య పోవటం, అమ్మాయి పని కావటం. అబ్బా ఏంది? అమ్మాయి రావటం, ఆ. మయ్య పోవటం, ఆ. అమ్మాయి పని కావటం. అబ్బా పని అంటే నాకు ఎంత ఇష్టమో. పడదేసిన ఉండగదు. మరే అమ్మాయి తెల్లారగట్ట భయపడుద్ది కానీ 1 గంటకి నేను వస్తా. వద్దు, నీకేమైనా ఇబ్బంది? వద్దు. నువ్వు మధ్యాహ్నం మయ్య ఉంటాడు, మయ్య చేస్తాడు ఎవరు. అయ్యా కొడుకు బాగా చేసినట్టు చెప్పాడే కానీ అమ్మా రికార్డు కానీ